ప్రభునా స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు గడిచినటువంటి వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున కాచి భద్రపరిచి మనలందరినీ ఆయన సజీవ రెక్కల చాటున తోడుగా ఉంచి మనల్ని కాపాడినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇదివరకు కాలంలో ఎవరైతే క్రీస్తును శ్రమను అనుభవించి క్రీస్తును అంగీకరించి బహు తక్కువ మంది సంఘాల్లో ఉంటూ ఉన్నారు. క్రైస్తవులను హింసించు కాలంలో క్రీస్తును అంగీకరించిన ఒక స్త్రీ, వికసించిన వలి పద్మము అని పేరు పనిగరించిన స్త్రీ మరి పెర్సిస్ అని చెప్పి మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు మరి పరిశుద్ధ గ్రంథములో చూసుకుంటే కొన్ని గ్రంథాలు బైబిల్ పుస్తకాల్లో చూస్తే పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో 1189 అధ్యాయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి అన్ని పుస్తకాలలో కొన్ని పుస్తకాలు మన జీవితానికి ఆదరణగా కనపడుతూ ఉన్నాయి. మరి 1 కొరింథీ 13వ అధ్యాయం చూస్తే ప్రేమను గూర్చి వ్రాయబడి ఉన్నది. అలాగే గలతీలు పత్రిక 5వ అధ్యాయం చూస్తే ఆత్మీయ ఫలాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే హెబ్రీ పత్రికలు చూస్తే విశ్వాసుల జాబితాలో ఉండినటువంటి వ్యక్తుల గురించి కనబడుతూ ఉన్నది. మరి అలాగే మరి రోమీలు 16వ అధ్యాయం చూస్తే సువార్తను ప్రకటించుటకు ప్రయాసపడిన వారిని గురించి ప్రతిఘటించిన వారి పెద్దలతో సమూహంగా మరి దేవుని కోసం ప్రయాసపడిన వారిని చూస్తూ ఉంటాము. మరి వీళ్ళందరిలో మరి పెర్సిస్ని మరి ముఖ్యంగా ప్రేమ ద్వారా రాయబడటం జరిగింది. సరే, ఆ పెర్సిస్ గురించి కొంచెం ఆపి పరమగీతాలు 2వ అధ్యాయము 2వ వచనంలో బలురక్కిస్త చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలా కనబడతా ఉందని చెప్పి పరమగీతం రాసినటువంటి సొలొమోను గారు రాయటం మనం చూస్తూ ఉన్నాము. మరి ఎందుకు అలా రాశారు అంటే మరి ఒక లెక్కలో చూడాలంటే సంఘాన్ని చూడాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసిని గురించి చూడాలి. అదే కాదు మరి నా ప్రియుడు ప్రియురాలుని గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అలా ఎందుకు చూశాడు అంటే బలురక్కిస్త చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు అంటే మరి బలురక్కిస్త చెట్లు అంటే ముళ్ళుతో కూడినవి. మరి వాటి మధ్యలో వల్లి పద్మం లాంటి నాకు స్త్రీ కనబడుతుందని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. మరి మనము ఆలోచించి చూస్తే వల్లి పద్మము ముళ్ళల్లో నుంచి తుప్పల్లో నుంచి ఎటు విధంగా అయితే ఆయనకి దృష్టిలో కనపడిందో మరి ఈ లోకం అనేటి ప్రతి చిక్కులు ప్రతి సమస్యల్లో నుంచి ప్రత్యేకించబడినటువంటి ఒక పువ్వు లాంటి జీవితాన్ని మనం చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 16:12లో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే ప్రభునందు ప్రయాసపడి తూపైనకును తుప్రోతునకును వందనములు చెప్పి ప్రియురాలు పెర్సిసునకు వందనములు, ఆమె ప్రభునందు ప్రయాసపడెను అనేటువంటి మాటలు మనం విని ఉన్నాము బైబిల్లో. ఎందుకు అలా రాశారు అని అంటే మరి ప్రభు కోసం ప్రయాసపడటం అంటే అది సాధ్యమైన విషయం కాదు. ఇది వందనములు చెప్పి రాశారు రోమీయులు. రోమీయులకి రాశారు అపొస్తలుడైన పౌలు. మరి అపొస్తలుడైన పౌలు జీవితంలో చూసుకుంటే చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. తను మార్చబడి క్రీస్తు కొరకు ప్రయాసపడిన వారిని గురించి మరి ఆయన కొరింథీయుల పత్రికలో రాయటం మనం చూసాము. ఎందుకు అలా అంటే ప్రభు కోసం ప్రయాసపడిన వారు గొప్పవారు. వారిలో పెర్సిస్ కూడా మరి ఆమెకు వందనాలు చెప్పారంటే ప్రభు కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తి అని మనం అనుకోవాలి. మరి ఆ పెర్సిస్
పెరిసా దేశంలో వచ్చినటువంటి అన్యురాలే క్రీస్తుని అటు విధంగా మరి ఆరాధించటమే కాదు, ప్రయాసపడటమే కాదు, రోమీల సంఘములో కూడా గుర్తించినటువంటి వ్యక్తి అని బైబిల్ చూస్తూ ఉన్నాము. అటువంటి ప్రయాసపడిన వ్యక్తిలో మనము ఎటువంటి జీవితంలో ఉన్నాము? మనం దేవుని కోసం ఏం చేస్తున్నాము? దేవుని కోసం ప్రయాసపడుతున్నామా? దేవుని మీద నిందలు వేసేవారిలాగా ఉన్నామా? దేవుని పేరున అవమానపరిచేవారిలాగా ఉన్నామా? మరి ప్రభు పేరట మనం ఆలోచించుకొని మరి మన క్రైస్తవ జీవితంలో మనం నడిచే నడకలో మనము మాట్లాడే మాటల్లో ప్రభువుకి తిన్నగా జీవిస్తున్నామా లేదని గ్రహించుకొని మరి ఆ దేవుని కోసం ప్రయాసపడేవారిలాగా ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.